హాయ్ అండి, నేను ఝాన్సీని. చెప్పాను కదా, ఏంటి లెమన్ లైమ్ అనేసి. ఇది ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నాను. చూడండి కాయలు ఎన్ని వచ్చినాయో. కానీ ఇంతవరకు టేస్ట్ అనేది చూడలేదు. పుల్లగా ఉంటుందని నేను మాత్రం చూసాను. చూసావు. ఎలా ఉంది టేస్ట్? తేనె నిమ్మకాయలో కలుపుకున్నాను. ఎలా ఉంది టేస్ట్? కొంచెం పుల్ల పుల్లగా, కొంచెం స్వీట్ స్వీట్. స్వీట్గా అలా అనిపిస్తుందా? మనం యూస్ చేయొచ్చా తేనె నిమ్మకాయకి? అంటే విటమిన్ సి కాబట్టి ఏదైనా ఒకటేలే అని చెప్పి వేసుకున్నా ఇందులో. అవునా? నీకు చెప్పలేదా నేను? నేను వెళ్ళలేదు. అది బాగా పుల్లగా ఉంటుంది. ఇప్పుడు అన్ని దానికి ఒక్కదానికైనా ఇంకా దేనికైనా యూస్ చేసుకోవడానికి కుదురుద్దా టేస్ట్? ఏం మరి ఇది కట్ చేసి పిండుకోవడమే. అది అంత చిన్న కాయ కదా, కట్ చేస్తే దానికి లెమన్. రెసిపీ చూసాను నేను యూట్యూబ్ లో. ఏంటది? అది నిమ్మకాయలు అన్ని కూడా మగ్గబెట్టి పచ్చిమిరపకాయలతో పాటు పచ్చడిలాగా చేశారు. మరి అది ఏమైనా కొన్ని ఒక 4 నిమ్మకాయలతో 4 పండ్లతో ట్రై చేసి బాగుందంటే ఇంకా అది చేసుకోవచ్చు. అదే చేద్దాం పోనీ. ఎందుకంటే మనకి కాయలు బాగా వస్తున్నాయి కదా. ఉట్టినే లెమన్ వాటర్కి యూస్ అయినా కాకపోయినా ఇది పచ్చడి అనుకో చాలా బాగా పనిచేస్తుంది కదా. నేను కూడా ఏదో రెసిపీ చూశాను, దీనిలో స్టార్ ఫ్రూట్ అట. స్టార్ ఫ్రూట్ కొంచెం పచ్చిగానే కోసేసి అంతా మామూలుగా తాలింపు వేసుకొని దానిలో ధనియాలు, కొంచెం తాలింపు గింజలు అవన్నీ వేసి ఇవి కూడా కొంచెం మగ్గబెట్టేసి ఆ తర్వాత కొంచెం చింతపండు పులుసేసి మన కాకరకాయ పచ్చి పులుసు ఎట్లా చేసుకుంటామో అలా చేయొచ్చు అని చెప్పి ఇచ్చారు. మేడం అలా చేసుకోవచ్చు కదా అని ఇచ్చారు ఎవరో కామెంట్. నాకైతే ఐడియా లేదమ్మా అని చెప్పేసి రిప్లై ఇచ్చాను నేను. ఇవి కూడా ట్రై చేద్దాం మనం రాకపోతే ఇట్లా. పచ్చళ్ళతో అలా చూసానని చెప్పా కదా, అది ట్రై చేసి బాగుంటే మన ఈ రెసిపీ కూడా పెట్టచ్చు అది. ఎందుకంటే ఎవరి దగ్గర కాయలు ఉన్నప్పుడు మనం ఏం చేయాలనేది ఒక ఐడియా ఇచ్చినట్టు ఉంటది కదా. ఇది నేను స్టేటస్ లో పెట్టుకున్నాను. ఆహా, నా జపాన్ ఫ్రెండ్స్ అందరు రియాక్ట్ అయ్యారు. అక్కడ ఉన్నాయి ఇంకా 2 కాయలు ఉన్నాయి కదా. ఎలా దొరికింది, ఎక్కడ దొరికింది? అంటే ఫస్ట్ హారిజన్ ఇది అక్కడదా? యుఎస్ దా. చూడండి ఎన్ని కాయలు వచ్చినాయో. ఇవన్నీ మా పాప చెప్తుంది ఇప్పుడు ఒక రెసిపీ చేసుకోవచ్చు మమ్మీ అనేసి. ఇవి మా ఇంట్లోవి టమోటాలు అండి, పండు టమోటాలు ఉంటే కోసాను నేను. ఇవన్నీ ఒక రెసిపీ చేసుకోవచ్చు మమ్మీ, చేద్దాము అని అంది. అది కూడా చేసి మీకు ఒక వీడియో పోస్ట్ చేస్తాను. ఈ ఈ ప్లాంట్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక ఐడియా వస్తుంది కదా. ఎక్కువ ఈల్డ్ వస్తుందండి ఇది. మటుకి చాలా బాగా వస్తాయి. ఎంత చిన్న ప్లాంట్ అని చూడండి. ఇది ఏం లేదు, ఒక చిన్న ప్లాంట్కి ఇన్ని కాయలు వచ్చినాయి అంటే మనం ఇన్ని కాయలు మనం ఎట్లా బెటర్గా యూస్ చేయొచ్చు అనేది మనకు తెలియాలి కదా. అందుకని నేను ఆ టైప్లో చేసి మీకు మళ్ళీ ఆ రెసిపీ కూడా పోస్ట్ చేస్తాను. ఉంటానండి, బాయ్.